పాపిరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు. ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి, ఎన్ని అబద్ధాలండి. కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయింది, దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో. మీరు బాత్రూంలో చంపేదానికి సరిపోతాయి, కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా నేను చెప్తున్నాను. వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడించు, కుటుంబానికి సహాయం చెయ్యి. నువ్వు వెళ్ళాలి, కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమై భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి. ఎస్పీ గారికి ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారు అంటున్నారు. ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు ఆడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు. గుడ్డి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడ్డి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని. ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడగబెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా. నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. ఏదో వచ్చినావు పరామర్శించు, వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే, కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా. సొంతం నీ చిన్నాయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలని కూడా నేను చెప్తున్నా. నువ్వు ఇక్కడ వచ్చి సెల్ఫీలకి జైలు పలికించుకునేదానికి ఇక్కడ వచ్చినావు అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది. ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు, ఏం పని పాటలేదు, ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకలు ఉద్దుకొని వచ్చినారు, జనాలను దోలినారు. మేము వద్దనలేదు. మేము 3 రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థపడుతుంది. ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు. కానీ అలాంటి పోలీసును కూడా ఈరోజు మీ ప్రభుత్వం మాకు అట్లా మేము వాడుకోలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు. ఈరోజు నువ్వు డ్రెస్సు చొక్కా చూపించేయమంటావయ్యా, నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా? మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి. మీరు మా జిల్లా ఎస్పీ గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి. ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు. అప్పుడు ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు, రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు. నీ స్థాయి ఎక్కడా? కనీసం పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు. ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ కులస్తుడైనా వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకే వదిలేస్తానని కూడా చెప్తున్నా. మా పోలీస్ కూడా ఈరోజు డీజీపీ దగ్గర నుంచి కింద ఎస్ఐల దాకా
మీరు వస్తున్నారని అడగడిగిన వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు ఎవరిని కూడా వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా కార్యకర్తలను ఆపొద్దని చెప్పి నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలొద్దు కక్షలొద్దు వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు వస్తాడు పరామర్శిస్తాడు ఒక గంటలో వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా ఆపే దానికి కూడా మేము ప్రయత్నం చేయలేం మరి పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పర్సన్ నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగబెట్టనీలేదు కాలు కింద పెట్టలా ఈరోజు రెడ్ కార్పెట్ వేసి మేము ఇక్కడ నేను ఆహ్వానించారు మా డిపార్ట్మెంటు ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు ఆ రోజు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగినా చెక్ చేపిస్తూ ఒక వెహికల్ 2 వెహికల్లో వెళ్ళాలని మీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారి అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీది ఏదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా ఆ రోజు పరిటాల రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఇదేంద న్యాయమని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాను